పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ఈవేళ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 94వ కీర్తన 18-19 వాక్యాలు మనకు వాగ్దానంగా ఇస్తున్నారు. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. దేవునికి స్తోత్రం. నిజమే, మన జీవితాల్లో చాలాసార్లు పడిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. పడిపోతూ ఉంటాం. ఆత్మీయంగా కొద్దిమంది పడిపోతారు, శారీరకంగా కూడా కొద్దిమంది పడిపోతూ ఉంటారు. జీవితంలో మీరు ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నువ్వెన్ని మార్లు పడిపోయినా సరే, బైబిల్ చెప్తాది నీతిమంతులు 7 మార్లు పడినా ఆయన తిరిగి లేపుతాడు అన్నట్లు, నువ్వెన్ని మార్లు పడినను సరే దేవుడు తిరిగి లేపడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. నిన్నెన్నడూ కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టడు. నువ్వు ఎన్ని మార్లు పడిపోయావో అన్నిసార్లు కూడా దేవుని కృప నిన్ను బలపరుస్తుంది. ఒకవేళ నేను చాలా మార్లు పడిపోయాను, దేవుడు నన్ను ఈసారి క్షమిస్తాడా? నేను చాలా మార్లు పడిపోయాను, దేవుడు నన్ను ఈసారి కనికరిస్తాడా? నేను చాలా మార్లు పడిపోయాను, నా బ్రతుకుని దేవుడు మరలా ఆశీర్వదిస్తాడని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈ రోజున ప్రభు అంటున్నాడు, నువ్వెన్ని మార్లు పడినను సరే నా కృప నిన్ను బలపరచబోతుంది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వెన్ని మార్లు పడినను నా కృప నిన్ను బలపరచబోతుంది. ఎందుకంటే నీ అంతరంగంలో చాలా విచారములు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. మీలో కొద్దిమంది మీ కుమారుడి విషయమై వేదన పడుతున్నారు. మీలో కొద్దిమంది మీ కుమార్తె విషయమై వేదన పడుతున్నారు. మీలో కొద్దిమంది మీ పిల్లల విషయమై వేదన పడుతున్నారు. మీలో కొద్దిమంది మీ కుటుంబస్తుల విషయమై వేదన పడుతున్నారు. చుట్టూ కూడా భయంకరమైన నరకము నీ కుటుంబంలో కప్పబడినట్లుగా దేవుడు చూపిస్తుండగా ఈరోజు ప్రభు సన్నిధిలో ఒకటే మాట నేను చెప్పగలను. ఎలాంటి నరక పరిస్థితులు నీ కుటుంబంలో చుట్టుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క గొప్ప ఆదరణ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని యొక్క గొప్ప ఆదరణ నీ జీవితంలో ఒక నెమ్మదిని కలుగు చేయబోతుంది. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప నెమ్మది. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా, ఎలాంటి కష్టములు నీ జీవితంలో ఎదురైనా, ఎలాంటి బాధలు ఇరుకులు నీ జీవితంలో ఎదురైనా సరే, దేవుని గొప్ప ఆదరణ మాత్రం నిన్ను ఎప్పటికప్పుడు కమ్ముకుంటానే ఉంటుంది. నువ్వు పడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు సోలిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నీ బ్రతుకంతా కొలాప్స్ అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆయన నేను లిఫ్ట్ చేసి నేను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ కాలు జారిపోయినప్పుడల్లా కూడా దేవుని కృప నిన్ను బలపరచబోతుంది. ఆదరణ లేని నీ జీవితంలో కూడా దేవుని గొప్ప ఆదరణ నిన్ను కమ్ముకోబోతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీకెవరున్నా లేకున్నా సరే యేసయ్య ఉన్నాడని ధైర్యంగా ఉండు. నిన్నెవరు విడిచిపెట్టినా సరే యేసయ్య విడవడని నమ్ము. నిన్నెవరు త్రోసివేసినా సరే యేసయ్య నీతో ఉన్నాడని నమ్ము. నువ్వు అలా నమ్మగలిగితే మాత్రం దేవుని బలమైన కృప నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ దేవా నీ గొప్ప ఆదరణ వారికి కావాలని, నీవు బలపరిస్తే చాలని, నీవు దీవిస్తే చాలని, నీవు నడిపిస్తే చాలని ఎంతమంది కోరుకుంటున్నారు, వారందరి మీద నీ బలమైన కృప ఉండును గాక. వారందరి మీద నీ బలమైన క్షేమం ఉండును గాక. వారందరి మీద నీ బలమైన ఆదరణ ఉండును గాక. యేసు నామములో మీరు ఆశీర్వదించండి. ఈ వాగ్దానం చూస్తున్న వారిని బహుగా దీవించండి. నీ గొప్ప ఆదరణ వారి జీవితంలో కలుగునట్లుగా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీరే దీవించమని బలపరచమని యేసు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు కృప మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ధైర్యం తెచ్చుకుని అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.